ఇంకా నెక్స్ట్ డేర్ వచ్చేసి హెయిర్ టాస్క్. ఈ టాస్క్ ఓన్లీ అమ్మాయిలుగా పెట్టారు. హెయిర్ టాస్క్ అనగానే అందరూ వచ్చి నించున్నారు. తర్వాత నవదీప్ హెయిర్ స్టైల్స్ చూపిస్తూ ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి అని చూపించారు. అప్పుడు కూడా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళలేదు అమ్మాయిల్లో. తర్వాత ఈ టాస్క్ ని ఇంకొంచెం క్రిటికల్ చేద్దాం అని చెప్పి డిప్ప కటింగ్ కొట్టించుకోవాలి అని చెప్పారు. ఈ లెవెల్కి వచ్చేసరికి అపూర్వ అయితే వెళ్ళిపోయింది నాకు వద్దు అని చెప్పి. మిగతా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ బెల్ టాస్క్ పెట్టారు. ఆ బెల్ టాస్క్ లో బాగి తుల్లూరి గారు అయితే గెలుచుకున్నారు. ఆమె డిప్ప కటింగ్ కొట్టించుకున్నారు. చాలా డేర్ అని చెప్పి, లేడీస్ అయ్యుండి అంత చిన్న హెయిర్ పెట్టుకోవడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సెలబ్రిటీస్ అయితే పెట్టుకుంటారు, బట్ కామన్ మ్యాన్ కి ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఆ డేర్ చేసినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్. ఆ హెయిర్ కట్ చూసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారు. అంటే గుండు చేయించుకుంటే ఆమె అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉందంట. హెయిర్ కట్ చేయించుకొని ఏమైతే నేరుగా టాప్ 7 లోకి వెళ్ళిపోయింది. ఇంకా 5వ డేర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే నిన్న ప్యాక్ ఆట ఆడినట్టు ఈ రోజు చిట్టీలు ఆట ఆడారు. అక్కడ 4 కార్డ్స్ ఉన్నాయి. ఆ 4గిట్లో 2 కార్డ్స్ లో ఎగ్జిట్ అని ఉండిద్ది. ఆ ఎగ్జిట్ కార్డ్ వస్తే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకో 2 కార్డ్స్ లో టాప్ 15 అని ఉండిద్ది. సెలెక్ట్ అయితే టాప్ 15 లోకి వెళ్తారు. దీన్ని డేర్ చేయడానికి దీపక్ అండ్ వెంకీ వైబ్ వీళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరు ఒక్కొక్క కార్డు తీసుకోమంటే దీపక్ ఏమో రెడ్ కలర్ కవర్ తీసుకున్నాడు, వెంకీ వైబ్ ఏమో ఎల్లో కలర్ కవర్ తీసుకున్నాడు. దీపక్ కి ఎగ్జిట్ వచ్చింది. సరే వెంకీ వైబ్ కి ఏం వచ్చింది అని చూస్తే అతనికి కూడా ఎగ్జిట్ వచ్చింది. నవదీప్ సెలెక్ట్ చేసుకునే ముందు ఒక రూల్ పెట్టాడు. ఇద్దరికి సేమ్ వచ్చింది అంటే వాళ్ళిద్దరికి ఒక ఫేస్ ఆఫ్ పెడతారు. ఆ ఫేస్ ఆఫ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు కంటెస్టెంట్ అవ్వరు, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి. ఆ టాస్క్ ఏంటంటే ఒక బురద పిట్ పెట్టారు. ఆ పిట్ లో రకరకాల కలర్స్ లో ఉన్న కార్డ్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక గ్రీన్ కలర్ కార్డ్ ఎవరైతే బయటికి తీస్తారో వాళ్ళు కంటెండర్ అవుతారు. ఆ కార్డు తీయలేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ గేమ్ లో చాలా ఈజీగా దీపక్ అయితే గెలిచేశాడు అండ్ వెంకీ వైబ్ సాడ్లీ ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఈ రోజుకైతే మనకి టాప్ 3 కాస్త టాప్ 7 అయ్యారు. ఇంకా రేపటి ఎపిసోడ్ తో నాకు తెలిసి టాప్ 15 అయితే పూర్తిగా అయిపోతారు. ఎపిసోడ్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?